సో హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో మీకైతే ఒకటి మంచి విషయం నేను చెప్తాను, మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరెవరు నా ఛానల్ నమ్మి ఇట్లా మెయింటైన్ సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ నా ఛానల్ తరఫున కృష్ణ టెక్ తరఫున నుంచి థ్యాంక్ యూ. సో ఈరోజు ఫస్ట్ మన జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఇంటర్న్షిప్ ఉంటుంది. సో మీరు ఒక ఇంటర్న్షిప్ పర్ఫార్మెన్స్ బాగుందంటే ఫుల్ టైమ్ కన్వర్ట్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వీళ్ళు రికమెండ్ కూడా చేస్తారు. సో ఫస్ట్ ఈ జాబ్ ఎవరు రిలీజ్ చేశారంటే స్ప్రింటో కంపెనీ వాళ్ళు. సో స్ప్రింటో అనేది వచ్చి మనకి ఏమంటారు మోస్ట్ ఫాస్టెస్ట్, సో స్ప్రింటో అని క్లియర్గా మెన్షన్ చేశారు స్ప్రింటో కంపెనీ. సో వీళ్ళు వచ్చి మూవ్ ఫాస్ట్ వితౌట్ బ్రేకింగ్ థింగ్స్ అని చెప్పి, అంటే వీళ్ళు మనకి టూల్స్ ఉన్నాయి కదా, గిట్ హబ్ కానీ లేకపోతే AWS కానీ లేకపోతే ఇంకా వేరే డివైజెస్తో సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా IOS కానీ ISO, సో ఇట్లాంటి వాటికి వీళ్ళు సపోర్ట్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానీ ఇట్లాంటివన్నీ వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. సో వీళ్ళు ఓపెన్ చేసిన రోల్ గురించి మాట్లాడుకుంటే రిక్రూట్మెంట్ ఇంటర్ రిమోట్ రోల్ అని చెప్పి, సో రిమోట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది మొత్తం. సో ఇది బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది కాబట్టి బెంగళూరు లొకేషన్ వాళ్ళు అంటే అక్కడ ప్లేస్ మీకు జరుగుతుంది మొత్తం ప్రాసెస్. రిక్రూట్మెంట్ ఇంటర్న్ అంటే ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు. సో రిక్రూట్మెంట్ ఇంటర్న్ అంటే మీరు అప్లికేషన్స్ పెడతారు జాబ్స్కి. సో వాళ్ళల్లో షార్ట్ లిస్ట్ చేయడం, సో షార్ట్ లిస్ట్ వాళ్ళని నెక్స్ట్ ప్రొసీజర్కి ఏముంటుందో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం, సో నోటిఫై చేయడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయడం మొత్తం. సో ఇది ప్రాసెస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్. సో ఈ రోల్కి మిమ్మల్ని అయితే గ్యాదర్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనము దీని గురించి ఫస్ట్ స్ప్రింటో గురించి మాట్లాడుకుంటే స్ప్రింటో ఈజ్ ఏ లీడింగ్ ప్లాట్ఫామ్ దట్ ఆటోమేట్స్ సెక్యూరిటీ, కాంప్లెక్స్ అండ్ వర్క్ విత్ ఎనీ క్లౌడ్ సెటప్ అండ్ హెల్ప్ మానిటరింగ్ ఎంటైర్ లెవెల్ రిస్క్స్. వీళ్ళు వచ్చి ఎంప్లాయీస్ విత్ మోర్ దాన్ 100 ఆఫ్ కస్టమర్స్ అక్రాస్ 25+ కంట్రీస్లో అయితే ఉన్నారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. 25+ కంపెనీస్తో అయితే కంట్రీస్లో అయితే ఈ స్ప్రింటో అనేది ఒక మంచి కంపెనీకి. సో ఈ ఫస్ట్ మీరు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుకుంటే అసిస్టింగ్ హైరింగ్ మేనేజ్మెంట్ విత్ దేర్ హైరింగ్ యాక్టివిటీస్ కానీ, స్కోరింగ్ ద స్క్రీనింగ్ ప్రొఫైల్స్ కానీ, షెడ్యూలింగ్ ద కండక్టింగ్ అండ్ ఇంటర్వ్యూస్ కానీ, హెల్ప్ అవుట్ విత్ వేరియస్ HR యాక్టివిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ కానీ. సో హెచ్ఆర్కి హెల్ప్ చేయడం లేకపోతే షార్ట్ లిస్ట్ చేయడం, ఇంటర్వ్యూస్ మీరే కండక్ట్ చేసి, సో ఇట్లాంటి ప్రాసెస్ అంటే HR కాకుండా నార్మల్ మీరు కూడా చేసుకునే కొన్ని ఉంటాయి. సో దానికి హెల్ప్ చేయడం ఇవన్నీ మీది. నీకు రిక్వైర్మెంట్ గురించి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, హార్డ్ వర్కింగ్ కమ్యూనికేషన్ అవైలబుల్ ఫర్ ఏ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ కూడా ఉండాలి, ఆర్గనైజింగ్ అండ్ రిలయబుల్గా ఉండాలి, ఓరియంటేషన్ ఇండివిజువల్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అని ఉండాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ స్పిరిట్ విత్ స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే కూడా ఉండాలి నేను. సో బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో. 22K పర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ అయితే ఇస్తారు. లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ ఇంటర్న్షిప్లో నచ్చింది అనుకో, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేయడానికి వీళ్ళే రికమెండ్ చేస్తారు కూడా అంట. సో రికమెండ్ చేశారనుకో మీరైతే చూడండి ఇఫ్ యూ పర్ఫామ్ వెల్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. సో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే వీళ్ళే రిక్రూట్మెంట్ కూడా మీ అదే జాబ్ని ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేస్తే మాకు ఇప్పుడు ఏదైతే 22 పర్ మంత్ అయితే వస్తుందో, సో అది మన 40 కానీ 50 కానీ కూడా అవ్వచ్చు. ఎందుకంటే అది పార్ట్ టైంలో మీరు ఇంటర్న్షిప్లో వర్క్ చేసినప్పుడు వచ్చే శాలరీ, ఇది వచ్చి ఫుల్ టైంలో కన్వర్ట్ అయినప్పుడు మనకు వచ్చే శాలరీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు అప్లై మీద నొక్కిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే అది పెట్టేసేయండి, లేదనుకున్న వాళ్ళు రెజ్యూమ్ ఇచ్చేసి ఫుల్ నేమ్, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్, కరెంట్ కంపెనీ ఉంటే ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇచ్చేసిన తర్వాత వై డస్ దిస్ ఇంటర్న్షిప్ ఇంట్రెస్ట్ యూ, సో మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది, సో అదైతే క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే గుర్తుపెట్టుకోండి. సో హ్యావ్ యూ డన్ సంథింగ్ సిమిలర్ బిఫోర్, సో చేయండి, లేకపోతే నో అని చెప్పి ఇచ్చేసాను. వాట్ డూ యూ నో అబౌట్ స్ప్రింటో అది ఇచ్చేసాను. సో ఏ ఆన్సర్ ఇచ్చినా క్లారిటీగా ఇవ్వండి, ఎందుకంటే మీ ఆన్సర్స్ బేస్డ్ మీద మేము షార్ట్ లిస్ట్ ట్రై చేస్తారు. ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ అయితే ఇక్కడైతే 9 to 6 PM కాబట్టి 3 months ఎస్ అని ఇచ్చేసాను. హ్యావ్ యూ హ్యాడ్ టు కమ్యూనికేట్ విత్ ద డివైసెస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, సో ఇది కూడా చూసుకొని ఇవన్నీ మనకి ఇంకా డిస్క్రిప్షన్ టైం వెన్ యూ కమ్యూనికేట్ ఛాన్స్ ఇన్ ప్లాన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, సో మీ ఫ్రెండ్స్ కానీ హ్యాండిల్ సిచ్యువేషన్స్ కానీ, సో ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే ఇక మనం మెన్షన్ చేస్తాం. సో ప్రతి ఒక్క దాన్ని క్లియర్గా చూసి అర్థం చేసుకొని దాని తర్వాత అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడం ఆన్సర్స్కి అవే క్వశ్చన్స్కి. సో ఇక్కడ మన కవర్ లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. సో కవర్ లెటర్ మీ ఉన్న వాళ్ళు ఇక్కడ
పెట్టేసి లేని వాళ్ళు ఏం చేయాలంటే మనకి యూట్యూబ్లో ఉన్నాయి, అక్కడ నుంచి అయితే అప్లై డౌన్లోడ్ ప్రిఫర్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పెట్టేస్తే సబ్మిట్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది అప్లికేషన్. సో ఇదైతే చాలా ఈజీ అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. సో 3 months ఇంటర్న్షిప్ తర్వాత మనకి జాబ్ అప్లికేషన్ అయితే వస్తాయి కాబట్టి మంచి జాబ్ అని చెప్తాను. సో 22K per month కూడా మంచి స్టైఫండ్ ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోమని మర్చిపోకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.